హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి నిన్న హల్దీ ఫంక్షన్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి. ఆ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అన్నట్టుగా నేను సెకండ్ వీడియో కింద ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అయ్యిందండి. మేమైతే టిఫిన్స్ చేస్తున్నాము. ఇక్కడ పూరి, ఇడ్లీ అలాగే వడ అయితే టిఫిన్స్ పెట్టారు. ఫోటోషూట్ జరుగుతుంది కదా, ఇంక చాలా లేట్ అవుతుంది కదండి ఫోటోషూట్ అంటే. ఇంక సర్లే అనేసి టిఫిన్స్ చేసేద్దాం కదా అనేసి మా అక్కలు మేము అయితే టిఫిన్స్ చేస్తున్నామండి. ఈ మంగళ స్నానాలు, ఈ ఫోటోషూట్ ఇవన్నీ కూడా 4 అవర్స్ పట్టినాయండి. ముందు రోజు పెళ్లి కొడుకుని చేసేసిన వాళ్ళని చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. ఆ రోజే మంగళ స్నానాలు పెట్టుకుంటే ఫోటోషూట్ ఇంత ఎంజాయ్ అయితే ఉండదండి. ఎందుకంటే మార్నింగ్ 8:30 లోపు 9:30 లోపు పెళ్లి కొడుకుని అయితే చెయ్యాలంట. ఇంకా ఆ టైం అంటే ఒక 2 అవర్స్ ఉంటుంది అంతే కదండి. ఒక 5కి మొదలెట్టినా కూడా 8 లోపు ముగించేయాలి. అలా అయితే కుదరదు కదా. పెళ్లి కొడుకు అయిన తర్వాత రోజు అయితే మంగళ స్నానాలు ప్రోగ్రాం పెట్టుకున్నారు. అందుకేనండి చాలా ప్రశాంతంగా, చాలా బాగా కంగారు అంటే అడావుడి లేకుండా సూపర్ జరిగిందని చెప్పొచ్చండి అంతా కూడా. ఎవరికైనా సరేనండి, పెళ్లి కొడుకైనా పెళ్లి కూతురైనా చేసిన రోజు నుంచి పెళ్లికి మధ్యలో 1 డే 2 డేస్ గ్యాప్ ఉంటే కనుక మంగళ స్నానాలకి 1 డే కేటాయించి పెట్టుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫోటోషూట్కి 2-3 అవర్స్ తీసేసుకుంటున్నారండి వాళ్ళు, స్టిల్స్కి అలా ఇలా అనేసి. తర్వాత మంగళ స్నానాలు చేయించాలి కదా, ఆ టైం అంతా కూడా మనకి సరిపోదండి. మాకు మార్నింగ్ 7:30కి మొదలు పెట్టారు. ఆఫ్టర్నూన్ వచ్చేసి 12 దాకా అయితే మంగళ స్నానాలు అలా జరుగుతూనే ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎవరైనా సరే పెళ్ళికొడుకు అయిన తర్వాత మధ్యలో 1 డే ఉన్నా కూడా మంగళ స్నానాలు అలా పెట్టుకుంటేనే మనకి అడావుడు లేకుండా చాలా బాగా అయితే జరుగుతుంది. మేమైతే చాలా బాగా జరుపుకున్నాము ఈ మంగళ స్నానాల ఫంక్షన్ అన్నది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చి లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉందండి. నేను ఇక్కడి నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా?
నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.